हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి అధికమైపోయాయి. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి మనలో చాలా మంది మార్కెట్లో దొరికే షాంపూల మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా షాంపూని తయారు చేసుకుని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య, ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మూకుడులో 1 కప్పు కుంకుడుకాయలను తీసుకోవాలి. కుంకుడుకాయలను కొట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత షీకాయ 1 కప్పు తీసుకోవాలి. షీకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత 1/2 కప్పు ఉసిరి ముక్కలు. ఈ ఉసిరి ముక్కలు మార్కెట్లో లభ్యమవుతాయి. లేదంటే మనం ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా లభ్యమవుతాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 స్పూన్ల మెంతులు వేయాలి. షీకాయ, కుంకుడుకాయ, మెంతులు, ఉసిరి ముక్కలు వేశాక 3 గ్లాసుల నీటిని పోయాలి. ఈ విధంగా పోసాక మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం పొయ్యి మీద పెట్టి మరిగించాలి. రాత్రంతా ఇలా పెట్టడం కుదరని వారు దాదాపుగా 4 నుంచి 5 గంటలు నానబెడితే సరిపోతుంది. అప్పుడు వీటిలో ఉన్న పోషకాలు కాస్త నీటిలోకి చేరతాయి. కుంకుడుకాయలు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ కుంకుడుకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కుంకుడుకాయ రసం న్యాచురల్ షాంపూగా పనిచేస్తుంది. జుట్టుకు పోషణ అందిస్తుంది. జుట్టు మెరిసేలా చేస్తుంది. ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ జుట్టు డ్రైగా మారకుండా చేస్తాయి. ఇక సీకాయ విషయానికి వస్తే, సీకాయను కూడా పురాతన కాలం నుండి మన పెద్దవారు వాడుతున్నారు. సీకాయతో తలస్నానం చేస్తే జుట్టును శుభ్రం చేస్తుంది. ఒక రకంగా క్లెన్సర్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్స్ ఉండటం వల్ల న్యాచురల్ హెర్బ్గా చెప్పవచ్చు. విటమిన్ డి, సిలు ఉండటం వలన జుట్టు డ్రైగా లేకుండా చేస్తుంది. ఇక ఉసిరి విషయానికి వస్తే, ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చుండ్రు తగ్గించడమే కాకుండా హెయిర్ టానిక్లా పనిచేసి జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా కూడా చేస్తుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఇక మెంతులు, మనం మెంతులను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి. మెంతులను కూడా పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా పొయ్యి మీద పెట్టాక దాదాపుగా అరగంట మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఇక కుంకుడుకాయలో ఉన్న పోషకాల విషయానికి వస్తే, స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. ఈ కుంకుడుకాయలు స్కాల్ప్ను పూర్తిగా శుభ్రం చేస్తాయి. దాంతో చుండ్రు సమస్య తొలగిపోతుంది. కుంకుడుకాయల్లో విటమిన్ ఏ, డి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. కుంకుడుకాయలు, సీకాయ ఈ 2 కూడా మన జుట్టుకి మంచి కండిషనర్గా పనిచేస్తాయి. అలాగే జుట్టు డ్రై అవ్వకుండా కూడా పనిచేస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా సహాయపడతాయి. ఈ రెండింటిలోనూ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జుట్టు చిక్కులు పడకుండా స్మూత్గా ఉంటుంది. ఇక ఉసిరికాయలు మనకు విరివిగానే లభ్యమవుతున్నాయి. కుంకుడుకాయ, సీకాయ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభ్యమవుతుంది. అలాగే మామూలు కిరాణా షాపుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మరిగాక పొయ్యి ఆఫ్ చేసి ఒక 2 గంటలు అలా వదిలేస్తే చల్లారుతుంది. అప్పుడు దానిలో పిప్పి అంతా తీసేయాలి. తీసిన తర్వాత ఇంకా ఏమైనా పిప్పి ఉంటే వడగట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా వడగట్టి మనం సీసాలో భద్రపరచుకోవాలి. మనం తలస్నానం చేసిన ప్రతిసారి ఈ రసంతో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్య కూడా ఉండదు. కాబట్టి కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ షాంపూని ఒకసారి తయారు చేసుకుంటే 4 రోజుల వరకు వాడచ్చు.
ఆ తర్వాత మళ్ళీ తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. కుంకుడుకాయ, సీకాయ, ఉసిరి ముక్కలు, అలాగే మెంతులు, ఈ 4తో కలిపి చేసుకున్న ఈ షాంపూ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, అలాగే జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.